దాన్ని బట్టి మరొకసారి మనం ఆయన సమ్ముఖంలో చేరి ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని మనకు అనుగ్రహించాడు. చదువుల లేఖన భాగంలో నుంచి ఈరోజు ఒక అంశాన్ని మనం నేర్చుకుందాం. పోయిన వాళ్ళు నేర్చుకున్న వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుళ్ళు కాని వాటికి దాసుని వైద్యువా అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. దేవుణ్ణి ఎరగని వాళ్ళు మాత్రమే దేవుళ్ళు కాని వాటికి దాసులు అవుతారు. వాస్తవానికి అవి వాటిలో దైవత్వం లేదు, కానీ వాటిని తమకు దేవుళ్ళుగా భావించుకుంటారు దేవుణ్ణి ఎరగనప్పుడు. అందులో 4 పాయింట్లు మనం ఆలోచన చేస్తాం. ఒకటి విగ్రహము, రెండోది బాహుబలము, మూడోది ధనము, ఆ ధనాపేక్ష ధనము, నాలుగోది వారి కడుపే వారి దేవుడు అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం గురించి మాట్లాడాడు. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే బాల్యములో చూపిన విధేయత వయసుకు వచ్చినాక చూపుతున్నామా? బాల్యంలో చూపిన విధేయత వయస్సుకు వచ్చాక చూపుతున్నామా? అందరూ కాదు, కొందరు మాత్రమే బాల్యంలో ఎంతో విధేయులుగా ఉంటారు. ఒక వయసు వచ్చేసిన తర్వాత ఆ విధేయతను చూపిస్తారు కొందరు. బాల్యంలో ఎంత విధేయత కలిగి ఉంటారో వయసులోకి వచ్చా కూడా అలాంటి విధేయతని కలిగి ఉంటారు కొందరు. అందరూ అవిధేయులు కారు, అందరూ విధేయులు కారు. కొందరు మాత్రం బాగానే ఉంటారు, పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా అలాంటి విధేయతనే కనపరుస్తుంటారు. ఆ విధేయతని కనపరిచే వాళ్ళు ఈరోజు మనం ఉన్నామా లేదా? వయసుకు వచ్చాక కూడా, అనుభవం వచ్చిన తర్వాత కూడా విధేయతని కనపరిచే వారిలో మనం ఉన్నామా? లేకుంటే వయసు వచ్చింది కాబట్టి, అనుభవం వచ్చింది కాబట్టి అవిధేయులుగా తయారైపోతున్నామా? ఎలాగున్నాము? పరిచయంగా 2 పాయింట్లు ఆలోచించండి. ఇది కుటుంబ జీవితంలో కనిపిస్తుంది. రెండు, భక్తి జీవితంలో కూడా కనబడుతుంది. అంటే బాల్యంలో విధేయత చూపటం, వయసు వచ్చాక కూడా విధేయత చూపటం కుటుంబ జీవితంలో కనిపిస్తుంది, భక్తి జీవితంలో కనిపిస్తుంది. బాల్యంలో విధేయత చూపటం, ఒక వయసు వచ్చాక అవిధేయులుగా తయారవడం. కుటుంబంలో అది కనిపిస్తుంటది, భక్తి జీవితంలో కూడా అది మనకి కనిపిస్తుంది. కొంతమంది పిల్లలను చూస్తే చిన్నతనంలో ఎంతో లోబడి తల్లిదండ్రులకి విధేయత చూపిస్తూ జీవితాన్ని కొనసాగిస్తారు. పెరిగి పెద్దయిన తర్వాత కూడా అలాంటి గౌరవమే, అలాంటి భయమే, అలాంటి విధేయత కొంతమంది యవనస్తుల్లో కనపడదు. కొంతమంది యవనస్తులు ఎలాగుంటారంటే బాల్యంలోనేమో తల్లిదండ్రులకి లోబడి ఉంటారు, యవనం వచ్చేసిన తర్వాత వారి మాట వినకుండా అవిధేయులుగా తయారు కావటం మనం లోకంలో చూస్తుంటాం. అంటే ఈరోజు మనం కుటుంబ జీవితం గురించి నేను చెప్పట్లేదు, కానీ భక్తి జీవితం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. బాల్యంలో చూపించే విధేయత వయసుకు వచ్చాక ఆ విధేయతను చూపుతున్నామా లేదా అనేది నేను కుటుంబ జీవితం గురించి మాట్లాడట్లా. దేని గురించి మాట్లాడుతున్నాను? భక్తి జీవితం గురించి మాట్లాడుతున్నాను. అంటే భక్తిలో బాల్య దశ లేకుంటే ఒక వయసుకు వచ్చే దశ ఏమన్నా ఉంటుందా? శారీరకంగా బాల్య దశ ఉంటుంది, శారీరకంగా ఒక వయసుకు రావటం ఉంటుంది. నేను మాట్లాడేది శారీరకంగా కుటుంబ జీవితం గురించి కాదు, కానీ భక్తి జీవితం గురించి మాట్లాడుతున్నాను. మరి భక్తి జీవితంలో
బాల్య దశ ఒకవేళ వయసుకు వచ్చే దశ ఏమైనా ఉంటుందా? అలాంటిది ఏమైనా ఉంటుందా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నారు. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నారు. యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక. చిన్నపిల్లలారా అంటే 10 సంవత్సరాల పిల్లలతో మాట్లాడుతున్నామా యోహాను? ఒక 5 సంవత్సరాల పిల్లలను పిలుస్తున్నాడా? 10 సంవత్సరాల పిల్లలను పిలుస్తున్నాడా? చిన్నపిల్లలారా అన్నాడు. 10 సంవత్సరాల పిల్లలను పిలుస్తున్నాడా? యవనస్తులారా అన్నాడు. 20 సంవత్సరాల కుర్రాన్ని పిలుస్తున్నాడా? అంటే చిన్నపిల్లలారా అన్నాడు, యవనస్తులారా అన్నాడు, తండ్రులారా అన్నాడు. అంటే ఇది శారీరక సంబంధమైన కొలత కాదు ఇది. కాబట్టి శారీరకంగా ఒక బాల్య దశ ఉంటుంది, శారీరకంగా ఒక వయస్సుకు వచ్చిన దశ ఎలాగుంటుందో ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో కూడా అలాంటి దశ మనకి కనిపిస్తుంది. అలాంటి దశ మనకు కనిపిస్తున్నది. దాని గురించి మనం ఆలోచించేద్దాం. ఏది బాల్య దశ, ఏది వయస్సుకు వచ్చిన దశ? బాల్య దశలో ఉన్నప్పుడు మనం ఎలాగున్నాము, వయస్సుకు ఎదుగుతున్నప్పుడు మనం ఎలాగున్నాము? అందులో మొట్టమొదటిగా ఇశ్రాయేలీయుల్ని ఉదాహరణగా నేర్చుకుందాం. ఇశ్రాయేలు బాల్యములో ఇశ్రాయేలు బాల్యంలో ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలులో బాల్య దశ అంటే ఏది రాసుకోవచ్చు అంటారు? ఇశ్రాయేలులో బాల్య దశ అంటే వెంకన్నా ఏ దశ? వెరీ గుడ్. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం. అంటే ఈ వారం అంతా నేను ఈ పుస్తకాన్ని స్టడీ చేశాను. స్టడీ చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. పాత నిబంధనలో 746వ పేజీ, 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు, అంటే ఇశ్రాయేలు యొక్క బాల్య దశ అంటే ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించిన కాలాన్ని ఏమన్నాడు ఇక్కడ? బాల్యము. అంటే బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు, అంటే మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి విడుదలైన కాలాన్ని దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ? బాల్యమది. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. 11వ అధ్యాయము 1వ వచనం. 11వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి, అంటే ఐగుప్తులో ఎలాగున్నారంటే ఇశ్రాయేలీలు బాలుడై ఉండగా, అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బాలుడై ఉండగా నేను ప్రేమ కలిగి నా కుమారుని ఏం చేశాను? పిలిచాను. అంటే ఇశ్రాయేలు యొక్క బాల్య దశని ఐగుప్తు యొక్క విడుదలతో పోలుస్తున్నాడు సహోదరులారా. అంటే ఆ బాల్యంలో వాళ్ళు ఎలాగున్నారు అంటే ఒక చంటి బిడ్డ, తల్లిదండ్రులు ఒక చంటి బిడ్డని చేయి పట్టుకు నడిపించినట్లు
పరలోకపు దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల్ని అలా చేయి పట్టుకొని నడిపించేశాడు. అలా చేయి పట్టుకొని నడిపించాడు. ఇప్పుడు 11వ అధ్యాయము, అక్కడ 11వ అధ్యాయము 3వ వచనం చదువు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడను నేనే. పిల్లలకి నడక నేర్పిన అనుభవం ఈరోజు మన దగ్గర ఉంది కదమ్మా. అంటే చంటి పిల్లలకి తల్లిదండ్రులు ఎలాగైతే చేయి పట్టుకుని నడక నేర్పుతుంటారో, ఎలాగ వాళ్ళు నడిపిస్తుంటాడో పరలోకపు తండ్రి ఏం చేశారంటే ఇశ్రాయేలు అలా చంటి బిడ్డను తీసుకుని వచ్చినట్లు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చేసారు. అంటే వారి బాండింగ్, ఐగుప్తులో నుంచి విడుదలైన తర్వాత వారి మధ్య ఉన్న బాండింగ్ ఏంటంటే తమ్ముడు, ఒక తండ్రి బిడ్డల యొక్క బాంధవ్యం. మరొక చోట ఏమో ఇప్పుడు వాస్తవానికి పక్షులు ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి పిల్లల్ని ఎలా తీసుకుని వెళ్తాయి? ఇప్పుడు కొన్ని జంతువులు ఉన్నాయనుకో, కొన్ని జంతువులు ఎలా తీసుకెళ్తాయంటే ఈ స్థలంలో పిల్లకు ప్రమాదం ఉందని తెలిసిందనుకో, ఆ తల్లులు ఏం చేస్తాయంటే ఆ మెడబట్టుకొని, గొంతుతో మెడబట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు అడవిలో క్రూర జంతువులు కానీ, సింహాలు కానీ, చిరుతపులులు కానీ ఒక స్థలం నుంచి ఒక స్థలానికి పిల్లలు ఎలా తీసుకుని వెళ్ళిపోతాయి? తమ నోటితోటి ఆ మెడబట్టుకొని ఏం చేస్తాయి? తీసుకుని వెళ్ళిపోతాయి. అంటే ఆ దంతాలతోటి ఆ మెడనరాలకు ఎలాంటి ఒత్తిడి కలగకుండా, ఇబ్బంది కలగకుండా సురక్షితంగా తీసుకెళ్తుంటాయి. మనం కుక్కలను కూడా చూసామనుకో, ఆ కుక్కలను కూడా చూస్తే కుక్కలు ఏం చేస్తాయి? పిల్లలు ఎలా తీసుకెళ్తాయి? నోట ఖర్చుకొని తీసుకుని వెళ్ళిపోతుంటాయి. అంటే ఇక్కడ ప్రమాదం ఉంది, పిల్లలు ఇక్కడ ఉండకూడదని. ఇప్పుడు పక్షులు ఎలా తీసుకెళ్తాయి? పక్షులు పిల్లల్ని ఎలా తీసుకెళ్తాయి? అందులో విశేషంగా దేవుడు దేనితో పోల్చాడు? అక్కడ పక్షిరాజుతో పోల్చాడు, గద్దతో పోల్చేశాడు. గద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని ఎట్లు మోసుకొని వచ్చి తినో. అంటే ఒక చంటి బిడ్డ చేయి పెట్టుకుని నడిపించినట్లు, పక్షిరాజు రెక్కల మీద తన పిల్లల్ని మోసుకొని వచ్చినట్లు దేవుడు ఇశ్రాయేలుని ఏం చేశాడు? అలాగా నడిపించుకొని వచ్చేసాడు. అంటే ఐగుప్తు యొక్క విడుదల వారి బాల్య దశ. బాల్యంలో ఇశ్రాయేలీలు ఎలాగున్నారు? 2వ అధ్యాయము 15వ వచనం వస్తుంది. మరలా చదువు. 2వ అధ్యాయము 15వ వచనం మరలా. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును, ఆకోరు, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు, అంటే బాల్యకాలంలో ఇశ్రాయేలు ఎవరి మాట అన్నారు? అంటే బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట విన్నట్లు. అంటే బాల్యంలో ఎలా ఉన్నారు ఇశ్రాయేలీలు? ఎంతో విధేయత కలిగిన మనుషులుగా, దేవుని మాట వినే మనుషులుగా, దేవునికి లోబడ్డ మనుషులుగా మనకు కనపడతారు. ఇశ్రాయేలు గురించి మనం ఎప్పుడు తిట్టుకుంటుంటాం, కానీ ఇశ్రాయేలీలు అద్భుతంగా దేవుని యొక్క మాట విని దేవుని ఎడల ఒక గొప్ప విశ్వాసాన్ని కనపరిచిన అనేక సందర్భాలు మనకు తెలుసు. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చదివానుకో, ప్రారంభం నుంచి 6వ వచనం నుంచి ఇశ్రాయేలు యొక్క అవిధేయత గురించి అక్కడ మాట్లాడుతుంటారు. కానీ ఇశ్రాయేలీలు దేవుని మాట విన్నట్లు దేవునికి విధేయత చూపించిన సందర్భాలు కూడా మనకి గ్రంథంలో కనిపిస్తుంటాయి. ఇశ్రాయేలీలు గొప్పగా విశ్వాసాన్ని కనపరిచిన సందర్భాలు ఏంటి తమ్ముడు? ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? బాల్యమన వాళ్ళు నా మాట అన్నారు. ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళని రప్పించినప్పుడు వాళ్ళు నా మాట అన్నారు. అంటే ఇశ్రాయేలీలు దేవుని పట్ల ఒక గొప్ప విశ్వాసాన్ని కనపరిచిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా గ్రంథంలో? ఇంకా ఒకటి, మోషే మాట విని పస్కా ఆచరించారు. 2, విశ్వాసముతో ఎర్ర సముద్రం దాటారు. 3, ప్రత్యక్ష గుడారమునకు
కానుకలు ఇచ్చారు. 4వది విశ్వాసముతో యెరికో గోడలు కూల్చారు. అంటే ఇంకా వాళ్ళు కనాను దేశం లోపలికి వెళ్ళాలి, వెలుపలే ఉన్నారు. అంటే బాల్యంలో ఇశ్రాయేలీయులు ఎలాగున్నారు? బాల్యంలో ఇశ్రాయేలీయులు ఎలాగున్నారంటే ప్రారంభంలో అక్కడ మోషే మాట విని మోషే చెప్పినట్లే చేశారు. మోషే మాట విని మోషే చెప్పినట్లే చేశారు. వారు విశ్వాసంతో ఎర్ర సముద్రాన్ని దాటారు. మోషే పాయలు చేసాడు. వాస్తవానికి 6 నెలల మీద నడవాలన్నా సరే విశ్వాసం ఉండాలి. 6 నెలల కదా అని అవిశ్వాసంతో వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నడిచిన తర్వాత ఐగుప్తులను అలాగూ చేయబోని మునిగిపోయారంటాడు. 6 నెలది ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత ఐగుప్తులు కూడా దాడదాం అనుకున్నారు, కానీ వాళ్ళు దాటలేకపోయారు. వీరు దాటారు. వీరు దాటానికి హేతు ఏంటంటే వారు విశ్వాసముతో ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారు. ఐగుప్తులను అలాగూ చేయాలనుకున్నారు, కానీ వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళు మునిగిపోయారు. అంటే విశ్వాసంతో చేసిన పని సహోదరులారా. మీకు తెలిసినట్లు ప్రత్యక్ష గుడార నిర్మాణంలో ఒక అద్భుతమైన సమర్పణ, ఒక అద్భుతమైన విధేయత వారిలో మనకు కనిపిస్తుంది. గుడారాలు వేసుకుని ఇశ్రాయేలు నివసిస్తుంటారు. మీరు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించాలి. దానికి కావాల్సిన మెటీరియల్ కావాలి. ఆ మెటీరియల్ నువ్వేం చేస్తావంటే మోషే ప్రజల దగ్గర నుంచి తీసుకోమంటాడు. అప్పుడు మోషే సమాజంలో ప్రకటించినప్పుడు ఏం చేస్తారంటే ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రకటన విని వెళ్ళేం చేస్తారంటే ఎవరి హృదయం వాళ్ళు ప్రేరేపించబడిందో వాళ్ళందరూ కూడా ఆ గుడారానికి కానుకలు తీసుకుని వస్తుంటారు. అంటే ఎంతగా అంటే వాళ్ళు తెచ్చిన అర్పణలు ఎక్కువైపోయింది. అంటే తిరిగి నాయకుల సమాజంలో ప్రకటించేంత వరకు వాళ్ళు తీసుకొని వస్తూనే ఉన్నారు. ఇక అర్పణలు తీసుకొని రావద్దు అని ప్రకటించిన తర్వాత వాళ్ళు ఆపారు. నిర్గమకాండం 25వ అధ్యాయం. నిర్గమకాండము 25వ అధ్యాయంలో 8వ వచనం. 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. ఇప్పుడు మెటీరియల్ కావాలి. అంటే దేవుని కోసం గుడారం నిర్మాణం చేయాలి. ఇప్పుడు మెటీరియల్ కావాలి. ఆ నిర్మాణ సామాగ్రి ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? 1వ వచనం. 25వ అధ్యాయము 1వ వచనం. మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము, మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. ఒకసారి చర్చి బిల్డింగ్ నిర్మాణం చేయాలనుకో చందా బుక్ ఒకటి కొట్టిస్తారు. కొన్ని చోట్ల చందా బుక్ కొట్టించేసి ఊర్లు తిరుగు అక్కడక్కడ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే చందాలు రాపించేస్తుంటారు. ఎవరితోటి? అవసరమైతే అన్నజనులతోటి కూడా. అంటే ఇది గ్రంథంలో మనకు అది అలాగా కనిపించట్లేదు. ఇప్పుడు ఒక గుడార నిర్మాణం చేయాలి. ఆ మెటీరియల్ ఎవరి దగ్గర తీసుకోవాలి అని దేవుడు మోషే చెప్తున్నాడంటే నువ్వు ప్రజల దగ్గర నుంచి తీసుకో, అన్యుల దగ్గర నుంచి కాదు. అన్యుల దగ్గర నుంచి తీసుకొని నాకు నిర్మాణం చేయటం కాదు, ఇశ్రాయేలు ప్రజల దగ్గర తీసుకొని నాకు నిర్మాణం చేయమంటాడు. మరలా ఎలాంటి అర్పణ కావాలది? మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకోవాలి. అంటే ఎవరైతే మనస్ఫూర్తిగా ఇస్తారో మనస్ఫూర్తిగా ఇచ్చేవారి దగ్గర నువ్వు అర్పణ తీసుకొని నా కొరకు ఒక గుడారం నిర్మాణం చేయాలి. మోషే మాట విని ప్రజలు ఒక అద్భుతమైన పని చేసినట్లు కూడా మీకు తెలుసు. 35వ అధ్యాయము 4వ వచనం. 35వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను. మరియు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి.
మీరు మీలో నుండి యెహోవాకు అర్పణం పోగు చేయండి. మీలో నుంచి, బయట నుంచి కాదు, మీలో నుంచి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఎత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, దానికి కావలసిన మెటీరియల్ అంతా కూడా దేవుడు చెప్పేశాడు. తర్వాత నెక్స్ట్ 20వ వచనంలో, ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే ఎదుటి నుండి వెడలిపోయెను. అంటే ఆ ప్రకటన విని ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఎవని హృదయము వాడిని రేపెనో, ఎవని మనసు వాడిని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణము తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు. అంటే ఎవరి హృదయ ప్రేరేపణ కొలది వాళ్ళు, ఎవరి హృదయాలను దేవుడు రేపాడో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే సహోదరులారా, దేవునికి అర్పణలు తీసుకుని వచ్చేసారు. ఎలా తీసుకుని వచ్చేసారు? హృదయపూర్వకంగా, మనపూర్వకముగా. 29వ వచనంలో, మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయుల్లో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. అంటే దేవుని సేవ కానీ, దేవుని పని కానీ, దేవునికి ఇచ్చేది కానీ, లేకుంటే దేవుని పని ఏదైనా సరే ఎలా చేయాలంటాక మనపూర్వకముగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా చేయాలి. సణుక్కుంటూ చేయకూడదు, చింతించుకుంటూ చేయకూడదు, విసుక్కుంటూ చేయకూడదు. ఒకవేళ సణుక్కుంటూ విసుక్కుంటూ ఇచ్చినా, సణుక్కుంటూ విసుక్కుంటూ చేసినా సరే తండ్రి దగ్గర నుంచి ప్రతిఫలం పొందే అవకాశము లేదు. మనపూర్వకంగా అంటే దైవ సేవ ఏదైనా సరే నీ హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా చేయాలి. ఎంతగా వాళ్ళు కానుకలు ఇచ్చేశారంటే 36వ అధ్యాయము 5వ వచనం. 36వ అధ్యాయము 5వ వచనం, మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుతున్నారని చెప్పగా. అంటే కొంతమంది నాయకులు వచ్చి మోషకు చెప్పేశారు, అయ్యా మోషే, కావలసిన దానికంటే ప్రజలు ఎక్కువగా తీసుకొని వచ్చేశారు. 6వ వచనంలో, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించెను గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. అంటే తేవద్దు అని సమాజంలో ప్రకటించేంత వరకు ఏం చేస్తున్నారమ్మ వాళ్ళు అర్పణలు తీసుకుని వస్తూనే ఉన్నారు. అంటే కావలసిన దానికంటే వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఎక్కువగా తీసుకుని వచ్చేసారు. అంటే ఇది ఒక బాల్యకాలం. అంటే బాల్యంలో ఇశ్రాయేలీయులు ఎలాగున్నారంటే బాల్యమున నా మాట విన్నట్లు, అంటే దేవుని మాట విని దేవునికి విధేయత కనపరిచారు. అలాగే విశ్వాసంతో ఏం చేశారు తెలుసు కదా, వారు విశ్వాసముతో ఎరుకో గోడలను కూల్చారు. పూర్వకాలపు ప్రాకారాలు ఎలాగుంటాయంటే భారీ ఎత్తులో మాత్రమే కాకుండా సుమారు భారీగా వెడల్పుంటాయి. ఎంతగా ఉంటాయంటే 2 ఇనప రథాలని పక్క నిలబెట్టవచ్చు. అంత బలమైన ప్రాకారాలు ఉంటాయి పూర్వకాలపు పట్టణం చుట్టూ. అంటే ప్రాకారం అంటే మనకు అర్థం కావడానికి ప్రహరీ గోడ. అంటే పట్టణం చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. ఆ ప్రహరీ గోడ ఎంత వెడల్పు ఉంటుందంటే 2 రథాలని పక్క నిలబెట్టవచ్చు అని చరిత్రకారులు మాట్లాడుతున్నారు. అంటే అంత బలమైన ఎరుకో ప్రాకారము కూలిపోయింది కదా. ఎలా కూలిపోయింది? విశ్వాసముతో. అంటే విశ్వాసంతో ఆ పని చేస్తేనే కూలిపోతుంది. కాబట్టి రోజుకు ఒకసారి మీరు ఏం చేయాలి? మందసం యాజకులు మోసుకుంటూ వెళ్ళిపోతుంటారు, కొంతమంది యాజకులు బోర్లు ఊదుకుంటూ వెళ్ళిపోతుంటారు. ప్రజలు మీరేం చేయాలి? ఆర్భాటంగా కేకలు వేసుకుంటూ రావాలి. రోజు ఒకసారి చొప్పున చేయాలి. 7వ రోజు 7 మార్లు మీరు తిరగాలి, ఆర్భాటంగా కేకలు వేయాలి. అన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపించి విశ్వాసంతో ఆ పని చేయటం వలన ఎరుకో గోడలు కూలాయి. ఇది మనకి హెబ్రీ పత్రికలో మనకు కనిపిస్తుంటది. అక్కడ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో కానీ, నిర్గమకాండం 14వ అధ్యాయంలో కానీ మనకు కనపడుతుంది అనమాట. హెబ్రీ రచయిత మాట్లాడుతూ వాళ్ళు విశ్వాసము ద్వారా ఎర్ర సముద్రం దాటారు, వాళ్ళు విశ్వాసము ద్వారా ఎరుకో గోడలు కూల్చేశారు. అంటే బాల్యంలో ఇశ్రాయేలు ఎలాగున్నారు? ఎంతో గొప్ప విధేయత కనపరిచారు. మరి వయస్సుకు వచ్చిన ఇశ్రాయేలు ఎలాగున్నారు? వయస్సుకు వచ్చిన
ఇశ్రాయేలీయులు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. ఇప్పుడు కనాను దేశం లోపలికి ప్రవేశించారు. ఆ దేశంలోకి వచ్చేసిన తర్వాత ఆ దేశం యొక్క సౌఖ్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ అనుభవించారు, పెద్దవాళ్ళు అయిపోయారు, గొప్పవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు పెద్దవాళ్ళై గొప్పవాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు బాల్యంలో ఉన్న విధేయత కానీ, ఆ సంస్కారం కానీ, ఆ లోబడే గుణం కానీ వారిలో కనిపిస్తుందా? హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం చదువు ఒకసారి. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. మహా ఎండకును కాలిన అరణ్యములో నేనే. మహా ఎండకును అంటే అరణ్య ప్రయాణ కాలాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మహా ఎండ, ఒక గొప్ప ఎండ. ఆ ఎండ తగలకుండా పగలు మేఘస్తంభం, రాత్రి కటిక చీకటి. ఆ చీకటి తెలియకుండా రాత్రి ఏమో అగ్నిస్తంభం. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. నేను మిమ్మల్ని స్నేహించి ఏం చేశాను? నడిపించాను. తర్వాత మీరేం చేశారు? 6వ వచనం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. అంటే ఎలా ఉన్నారమ్మా? ఒకటి, గర్వించారంటమ్మా వాళ్ళు. 2, దేవుణ్ణి ఏం చేశారంట? మరచిరి, దేవుని మరచిరి. గర్వం ఎప్పుడు నెత్తికెక్కింది వాళ్ళకి? తిన్నాక అంతే. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి, అంటే కడుపు నిండిన తర్వాత గర్వం ఎక్కువైంది. ఆకలిగా ఉంటేనేమో, ఇప్పుడు అప్పు అడిగే వాళ్ళు ఫస్ట్ ఎలా అడుగుతారు? మన దగ్గరకు వచ్చి తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు? ఇచ్చేప్పుడు ఎలాగిస్తారు? అంటే అది ఉండదు. తీసుకునేటప్పుడు ఉండే మాటలు ఇచ్చేటప్పుడు ఉండవు. ఆకలేస్తున్నప్పుడు ఉన్న మాటలు కడుపు నిండిన తర్వాత ఉండవు. వీడు కడుపు నిండి మాటలు మాట్లాడుతున్నాడు సార్ వీడు అంటారు కొంతమంది మనుషులు చూస్తే. వాడు కడుపు నిండాడండి, వాడు ఎలాగైనా మాట్లాడుతున్నాడు. వీడేమో ఆకలితో ఉన్నాడు, అందుకే వాడు అలా మాట్లాడుతున్నాడు. అంటే కడుపు నిండితేనేమో ఒకలాగా మాట్లాడటం, ఆకలితో ఉంటేనేమో ఒకలాగా మాట్లాడటం. అంటే బాల్యంలో ఉన్నప్పుడేమో దేవుని మాట విన్నారు, కనానులోకి వచ్చేసారు, తర్వాత కడుపారా తిన్నారు, గర్వించి దేవుణ్ణి మరిచిపోయారు. దేవుడు పిలిచినా సరే పలకని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అంటే కుటుంబ జీవితంలో కూడా బాల్యంలోనేమో ఎంతో విధేయత కలిగి ఉంటాడు. ఒక వయసుకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే తల్లి తండ్రి మీద తిరుగుబాటు చేయడం ప్రారంభిస్తారు కొంతమంది యవనస్తులు. వాళ్ళ మాట వినరు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మాట అంటేనే ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇంకా తమతో పెరుగుతున్న యవనస్తుల యొక్క మాట వినడానికి వాళ్ళు ఇష్టపడుతుంటారు. చిన్నప్పుడు ఎలాగున్నాడు? చిన్నప్పుడు చాలా బాగున్నాడు. పెద్ద తర్వాత ఎలాగున్నాడు? చిన్నప్పుడు చూస్తే ఎత్తుకొని కౌగులించుకొని ముద్దు పెట్టడం అనిపిస్తుంది, పెద్దలకు చూస్తే అసహ్యం వస్తుంది. అని వీడైన వాడు చిన్నప్పుడు ఎంత బాగుండేడు, ఏంటి పెద్దలకు ఎలా తయారైపోయాడు? అంటే ఆ ప్రారంభంలో ఆ బాల్యంలో ఉన్న విధేయత కానీ ఆ మర్యాద కానీ పెరిగే కొద్దీ ఆ మనుషులు లేదు. అలా ఇశ్రాయేలు ప్రజలు మనకు కనపడుతున్నారు. ఆ ప్రారంభంలో బాల్యంలో ఎంతో విధేయత కనపడుతున్నారు, తర్వాత ఏమైపోయారు? వాళ్ళు గర్వించి మరిచిపోయారు, పిలిచినా పలికే పరిస్థితులు లేరు. 11వ అధ్యాయము 2వ వచనం చదువు అక్కడ ఒకసారి. ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ప్రవక్తలు వారిని పిలిచినను. అందుకే ఇంట్లో వాడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్న పోతాడు అంతే. ఒకప్పుడేమో కూర్చుంటాడు, తర్వాత ఎదిగే కొంది ఏం చేస్తాడు? వాడు వద్దురా పోవద్దురు అంటే పిలిసే కొందాడు ఇంట్లో నుంచి పోతూనే ఉంటాడు. ఎందుకంటే ఒక వయసు వచ్చేసింది వాడికి. అంటే ఇశ్రాయేలీయులకి అంటే నిబంధన జరిగింది సీనాయి పర్వతం దగ్గర. భార్యాభర్తల యొక్క నిబంధన వారి మధ్య ఉంది. అలాగే పరమదేవుడు వాళ్ళ పట్ల ఎలా వ్యవహరించారంటే, ఒక తండ్రి బిడ్డల పట్ల ఎలాగైతే నడుచుకుంటాడో అలానే దేవుడు వారి పట్ల నడుచుకుంటాడు. ఇప్పుడు ఎండాకాలం బయటికి వెళ్తున్నాడు పిల్లలు, జాగ్రత్తలు చూపు ఏమంటాము? చెప్పులు లేకుండా బయటికి వెళ్తున్నాడు అనుకో, ఏమంటాం? వెంటనే చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళంట. కాసేపు గ్రౌండ్లో ఆడుకొని ఇంటికి వచ్చాడు అనుకో, వెంటనే ఏం చేస్తాం అనమాట? చల్లటి నీళ్ళు త్రాగండి. అంటే తల్లి తండ్రి యొక్క ప్రేమ అది. అంటే ఆ ఎండగా కాళ్ళు కాళ్ళిపోతాయి కాబట్టి నువ్వేం చేస్తావు? చెప్పులు వేసుకొని వెళ్ళు.
బాగా ఆడుకుని వచ్చేసాడు, రాంగలనే అమ్మ చల్లటి డింకించేస్తాడు. అంటే అలాంటి ఒక ప్రేమ, ఒక బాంధవ్యము దేవుని దగ్గర, ప్రజల దగ్గర కనిపిస్తుంది సహోదరులారా. అలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని జాగ్రత్తలు దేవుడు వారికి చెబుతున్నా సరే వాళ్ళు వినలేని పరిస్థితుల్లో ఉన్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుగా దప్పిగా కొనకుండానట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించుదని. ఒకప్పుడు విన్నావు ఆ మాట? మరి ఏమో విన్నారమ్మా? హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయం ఏమన్నాడు అక్కడ? బాల్యమున నా మాట విన్నట్లు. మరి దేశం వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు? నేను వినను, నువ్వు నాకు వద్దు, నేను విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతాను. ఆడు కూడా, కుర్రాడు కూడా ఏమంటే ఇంట్లో ఏమన్నా అమ్మన్నా నడిచాను అనుకో, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటాడు. ఎందుకంటే యవనస్తుడు కదా, స్వాతంత్రం వచ్చింది. బాల్యం అంటే స్వాతంత్రం లేనిది. ఒక వయసు వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. వాడు ఏమంటాడు? కండిషన్లు పెట్టాడు అనుకో, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటాడు, అమ్మ నాన్న మాట విన్నాడు. అంటే ఒక యవనస్తుడు ఇల్లు విడిచి తిరిగినట్లు ప్రజలు ఏం చేశారంటే దేవుని విడిచిపెట్టి తిరిగారు తమ్ముడు. ఎప్పుడు? ఆ కనాను దేశంలోకి వచ్చేసి పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత 4వ అధ్యాయము 1వ వచనం. 4వ అధ్యాయం. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను, నీవు ఇటు అటు తిరుగుట మాని. ఒక యవనస్తుడు ఇల్లు విడిచి తిరిగినట్లు గాలికి ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి తిరగటం ప్రారంభించారు. అయినా సరే పరలోకపు దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి రా. తండ్రి మంచి మంచి మార్గాలు నడవమని ఉపదేశిస్తాడు కదా. కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని, పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని, ఇదిగో ఇది మంచి మార్గము, ఇలా నడవాలి, అలా నడవాలని ఉపదేశిస్తుంటారు. కొంతమంది పిల్లలు రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది పిల్లలు విని వదిలిపెట్టేస్తుంటారు. అలాగే దేవుడు ఒక మంచి మార్గం వాళ్ళకు చూపించాడు. 6వ అధ్యాయము 16వ వచనం కూడా చదివాం కన్నా. 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలుచుచూరుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అక్క. దేవుడు ఏమంటున్నాడు? మంచి మార్గం ఏదో విచారించండి, ఆ మార్గం నడుచుకోండి, ఆ మార్గం నడిచేందుకు మీకు నెమ్మది కలుగుద్ది అని మంచి బోధ చేస్తున్నాడు దేవుడు. మరి వాళ్ళు ఏమంటారు? అందుకు వారు అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. కుదరదు. మా మార్గం వేరు, మీ మార్గం వేరు. దేవునితో మాట్లాడుతున్నారు. మేము ఏర్పరచుకున్న మార్గం వేరు, నీ మార్గం వేరు. నీ మార్గంలో మేము ఎంత మాత్రం కూడా. కానీ ఒకప్పుడు మాత్రము దేవుడు చూపించిన దారిలోనే నడుచుకుంటూ వచ్చేస్తారు. బాల్యంలో చూపిన విధేయత ఒక వయసుకు వచ్చాక ఉంటుందా? కుటుంబ జీవితం గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ భక్తి జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం సహోదరులారా. బాల్యంలో ఇశ్రాయేలు యొక్క బాల్య దశ ఏది? ఐగుప్తు నుంచి విడుదలైన కాలం. ఎలాగున్నారు? చాలా బాగున్నారు. మరి తర్వాత ఎలాగున్నారు? గర్వించి దేవుణ్ణి మరిచిపోయి దేవుని మాట వినలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. అంటే ప్రారంభంలో కనపరిచిన ఆ విశ్వాసం, ఆ విధేయత వారిలో ఏమాత్రం కూడా లేదు. నేడు మనం క్రైస్తవులుగా మన బాల్య దశ ఏది రాజు? బాప్తిస్మము. క్రైస్తవులుగా బాల్య దశ ఉందా లక్ష్మణ్ గారు? క్రైస్తవులకి బాల్య దశ ఏమైనా ఉందా? సరే, ఉందా లేదా? సార్ చెప్పండి. ఉంది. కాబట్టి
శారీరక జీవితానికే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం కాదు. కానీ అక్కడ యోహాను మాట్లాడినట్లు చిన్నపిల్లలారా, యవనస్తులారా, తండ్రులారా. ఆవిడ చిన్నపిల్లలంటే ఆ పుస్తకాన్ని 10 సంవత్సరాల పిల్లలకు రాయాల. ఆ 10 సంవత్సరాల పిల్లలతో మాట్లాడలే ఆయన. ఎవరితో మాట్లాడుతున్నాడు? క్రైస్తవులుగా మన బాల్య దశ ఏది? క్రొత్తగా జన్మించినది. కొత్తగా జన్మించినది బాల్యము. అంటే బాప్తిస్మము పొందిన తొలినాళ్ళు, బాప్తిస్మం పొందిన తొలి రోజులు, కొత్తగా జన్మించిన తొలి రోజులు, అది బాల్యము. అందుకే మనం చదివిన లేఖన భాగాలు ఏమన్నాడు చూడమని చెప్పాలి. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం ఏమన్నాడు అక్కడ మనం చదివిన లేఖన భాగంలో? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అంటే బాప్తిస్మం పొందిన వాళ్ళు శిశువులు. అప్పుడే క్రొత్తగా బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎవరంటే శిశువులు. వాళ్ళు ఆ క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఇంకా పౌలైతే ఏమన్నా తెలుసా వారిని? పౌలు వారిని పసిబిడ్డలతో పోల్చేశాడు. వాళ్ళు పసిబిడ్డలు అన్నాడు. చదువు అన్నమాట, మీకు తెలిసిన మాట కదా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. చూస్తున్నారా? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. అంటే ఎలా ఉన్నారు వాళ్ళు? క్రీస్తునందు పసిబిడ్డలు. క్రీస్తునందు పసిబిడ్డలు అంటే పసిపిల్లల స్థాయి, శిశువుల స్థాయి. ఏది అంటే ప్రారంభ క్రైస్తవ జీవితం. ప్రారంభ క్రైస్తవ జీవితాన్ని గ్రంథము బాల్య దశతో, పసి దశతో, కొత్తగా జన్మించిన శిశువులతోటి పోల్చు. కాబట్టి పేతురు ఏమన్నామా? మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. శిశువుకి ఒక 3 లక్షణాలు. శిశువుకు ఒక 3 లక్షణాలు. శిశువులో ఒక నిర్దోషత్వం ఉంటుంది, ఒక నిర్మలత్వం. 2, శిశువు తల్లిపాల కోసం అపేక్ష కలిగి ఉంటాడు. 3, శిశువు తల్లిపై ఆధారపడతాడు. అంటే అప్పుడే పుట్టిన శిశువు 1 సంవత్సరం లేకుంటే నెలల శిశువు ఎలాగుంటాడు? చాలా నిర్మలంగా, నిర్దోషంగా ఉంటాడు. తల్లిపై ఆధారపడుతుంటాడు. అలాగే తల్లి పాల కోసం ఏం చేస్తాడు ఆ బిడ్డ? అపేక్ష కలిగి ఉంటాడు, కోరిక కలిగి ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి వ్యవసాయం, పొలం పనులు చేసే కూలీలు అనుకో, పొలం పని చేసే తల్లి అనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే 1 సంవత్సరంన్నర పెట్టిన 2 సంవత్సరాలు పెట్టిన ఇంటికి అడుగులు పెట్టి పెద్దోళ్ళ దగ్గర పొలం పనికి వెళ్తారు. వాడు సాయంత్రం పూట తిరిగి వచ్చేసరికి వాడు గుర్తుపట్టేస్తాడు. అప్పుడు వాడి ఆరడం చూడాలి సహోదరులారా. వాడికి ఆ ఇంట్లో ఉన్న పెద్దల చేతిలో ఉండడు, వాడు. అంటే వాడు ఏం చేస్తాడంటే తల్లి ఒడిలోకి వెళ్ళాలని, ఆ తల్లి యొక్క పాలని అపేక్షించాలని ఒక కోరిక కలిగి ఉంటాడు. అలాగే అంటే ఒక చంటి బిడ్డ తల్లి పాల కోసం ఎలాగైతే అపేక్ష కలిగి ఉంటాడో, కొత్తగా జన్మించిన శిశువు దేవుని వాక్యం కోసం ఏం చేయాలి సార్? వాక్యమును పాలను అపేక్షించండి. ఎందుకు? ఎదగటానికి, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. అంటే ఆ బిడ్డ ఎదగటానికి తల్లి పాలు కావాలి. నువ్వు కూడా కొత్తగా జన్మించావు, నువ్వు ఎదగాలంటే నీకు పాలు కావాలి. ఏంటా పాలంటే? వాక్యం. ఆ చంటి బిడ్డ ఎలాగైతే ఆరాటపడుతుంటాడో, ఎలాగైతే పాల కోసం ఏడుస్తుంటాడో, కొత్తగా జన్మించిన వ్యక్తి దేవుని యొక్క వాక్యం కోసం అలాగే ఏడవాలి, ఆరాటపడాలి. దాన్ని 119 కీర్తన రాసిన ఆయన ఒగర్చుచును అనే పదం ఉపయోగించాడు. ఒగర్చటం. 119 కీర్తన 131 వచనం చూడు ఒకసారి. అంటే ఆరాటం, దేవుని యొక్క ఆజ్ఞల పట్ల, ఆయన వాక్యం పట్ల ఒక విపరీతమైన కోరిక ఉన్నట్లు ఆ కీర్తనలో పొందుపరిచాడు. 119 కీర్తన 131 వచనం. నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత
నేను నోరు తెరచి వగర్చుచున్నాను. అంటే బిడ్డ ఆరాటపడినట్లే. కాబట్టి క్రైస్తవ జీవితానికి ఒక బాల్య దశ, పసి దశ ఉంది సహోదరులారా. ఎప్పుడు పసిపెట్లుగా ఉండకూడదు. ఇక్కడ కూర్చుని ఎవరన్నా శిష్యులు ఉన్నారా ఆత్మీయ జీవితంలో? ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా శిష్యులు ఉన్నారా? ఇంకా శిష్యులుగానే ఉందామా? లక్ష్మణ్ గారు ఇంకా శిష్యులుగానే చెప్పుకుందామా మన గురించి మనం? ఇంకెప్పుడు పసిపిల్లలాగానే ఉండిపోదామా? ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం పొంది? ఎంతకాలం అయింది? ఒక సంవత్సరం చూడలేదు అనుకో పిల్లల్ని, వెంటనే అప్పుడే ఎదిగిపోయాడు అనిపిస్తుంది కదా మనకి. ఒక సంవత్సరం పిల్లలు చూడలేదు అనుకో ఏమనిపిస్తుంది మనకి? అరే ఈ 2023 సంవత్సరం ఈ నెలతోటి గతించిపోతుంది. ఈ సంవత్సరంలో ఏ విషయంలో ఆత్మీయ జీవితంలో మనం ఇంప్రూవ్ అయ్యాం తమ్ముడు? ఇంకన్నా అంటే ఎంతకాలం ఇంకా పసిపిల్లల స్థాయి? మీరు ఇక మీదట పసిపిల్లలై ఉండక అన్నడా? ఇంకెప్పుడు అదే. అంటే ఇన్ని సంవత్సరాలైనా సరే మనకు మనం ఇంకా మేము పిల్లమని చెప్పుకుందామా? ఎన్ని సంవత్సరాలైంది మనం కొత్తగా జన్మించి? ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని వాక్యం వింటున్నాము? ఈ 2023 సంవత్సరంలో ఎన్ని సబ్జెక్టులు మనం విన్నాము? ఎన్ని సంఘ కార్యక్రమాల్లో మనం పాల్గొన్నాము? ఎంత వాక్యం మనం విన్నాము? ఈ సంవత్సరం అంతట్లో ఏ విషయంలో మనలో ఇంప్రూవ్మెంట్ ఉంది తమ్ముడు? ఒకసారి మీకు మీరు చెప్పుకోండి ఒకసారి. ఇదిగో నేను ఈ సంవత్సరం ఈ విషయంలో ఎదిగా, నేను ప్రార్థన చేసే విషయంలో ఎదిగావా? కనీసం ఎప్పుడు ప్రార్థన చేసినా ఇంకా 3 ముక్కలు 4 ముక్కలేనా? పాటలు పాడే విషయంలో మనం ఎదిగామా? ఓపిక విషయంలో ఎదిగామా? అలా ఈ సంవత్సరంలో నేను ఎంతో ఓపిక కలిగి ఉన్నానన్న, ఇదిగో ఓర్పు సంపాదించానన్న నేను. అంటే ఎన్ని వాక్యాలన్నా పరందోలు గారు మనం సంవత్సరానికి 52 వారాలు అయితే ఆదివారమే 52 సబ్జెక్టులు వచ్చినాయి. ఇప్పుడు 52 పాఠాలు, ఇక మధ్యలో బైబిల్ క్లాసులు, బుధవారం శనివారం, ఎన్ని ఎంత తిన్నాం? అంటే వాక్యం వినడం అంటే, వాక్యం చదవడం అంటే ఆల్రెడీ ఏం చేస్తున్నాం మనము? తిన్నాం. అంటే ఎంత తిన్నా సరే అంతేనా? ఇంకా ఇప్పుడు తిని కూర్చుంటే ఇంట్లో ఏమంటారు? ఇంటి కుటుంబం ఏమంటది? తిని ఊరకనే కూర్చుంది అనుకో, కుటుంబం ఏముంటది? తండ్రి ఊరుకుంటాడా? తల్లి ఊరుకుంటుందా? ఏంట్రా తిని కూర్చున్నావేంట్రా? మరి ఇంత వాక్యం తింటున్నాం కదా మనం, ఇంత వాక్యం తింటున్నాం కదా, ఎంత తిన్నా సరే ఎంత ఇంప్రూవ్మెంట్ అక్క మన జీవితంలో. బాల్యంలో ఇంకా ఉండిపోదాం, అంతే ఉండిపోదామా? ఇదిగో ఈ సంవత్సరం ఈ విషయంలో నాలో డెవలప్ అయిందన్న. మీకు మీరు చెప్పుకోండి ఒక విషయంలో, ఒకసారి ఆలోచించండి. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, ఎన్ని వాక్యాలు విన్నా కొద్దీ, కొత్త సంగతులు చెప్పిన పాఠమే అనుకుంటాం కానీ ఇంకా ఏదన్నా కొత్త సబ్జెక్ట్ ఉందేమో అనుకుంటాం కానీ ఎంత విన్నా సరే ఏ విషయంలో మనలో డెవలప్మెంట్ కనిపిస్తుంది సహోదరులారా? అంటే పరీక్షించడానికి మాట్లాడుతున్నాను, నేను మిమ్మల్ని తీర్పు తీర్చడానికి విమర్శించడానికి కాదు సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువు. పసిపిల్లలమై ఉండక అని మాట్లాడుతుంటే, పసిపిల్లల స్థాయి నుంచి యేసుక్రీస్తు స్థాయికి మనం ఎదగాలి రాజు. ఎవరి స్థాయిలోకి ఎదగాలి? యేసుక్రీస్తు స్థాయిలోకి ఎదగాలి నువ్వు. నేను కూడా జయరాజన్లాగా వాక్యం చెప్పాలి అనుకోవద్దు, దయచేసి అనుకోవద్దు. లేకుంటే నేను కూడా పలానా డేవిడ్ పాల్ గారి లాగా టయానికి రావాలి, మనుషులతో పోల్చుకోమాకు. నువ్వు ఎలా ఎదగాలంటే పసిబిడ్డల స్థాయి నుంచి యేసుక్రీస్తు స్థాయికి నువ్వు ఎదగాలి. చదువు మాట 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి
మనుషుల మాయోపాయము చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా, ఇంకా పసిబిడ్డలాగా కొట్టుకొని పోవటమే, కదిలిపోవటమే, అటు ఇటు ఊగిపోవటమే. ఏ సమస్య వచ్చినా మనం ఊగిపోవటమే, ఏ సమస్య వచ్చినా మనం భయపడిపోవటమే, ఏ సమస్య వచ్చినా సరే మనము కదిలిపోవటమే. ఎవరు కదిలిపోతారు? ఇక మీద పసిపిల్లలమయ్యుండి. మరి ఏం చేయాలి? అప్పుడు నెక్స్ట్ మాట చదువు 15వ వచనంలో. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, డేవిడ్ పాల్ గారి వలె ఉండుటకు, జయరాజ్ అన్న వలె ఉండుటకు. అవునా? ఎవరిలాగా ఉండడానికి? అంటే నువ్వు పసిస్థాయి నుంచి ఏ స్థాయిని ఎదగాలి? ఇప్పుడు యేసు క్రీస్తులాగా ఎదగాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి అంతకు ముందున్న బిజినెస్ మ్యాగ్నెట్స్ రోల్ మోడల్ వాళ్ళకి. అవునా ప్రశాంత్? కొత్తగా వ్యాపారం ప్రారంభించే ఎలా ఉంటారు? వాళ్ళకంటే ముందు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు కదా, వాళ్ళని ఫాలో అవుతుంటారు, వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుంటారు కదా. నేను ఈ సంస్థ ప్రారంభించడానికి కారణం ఎవరంటే ఇదిగో పలానా ఆయన చెబుతారు. అంటే ఎవరిని చూసి నడుస్తున్నాడు ఈ మనిషి? ఎవరిని చూసి వ్యాపారం ప్రారంభించాడు? ఎవరిని చూసి ఆ వ్యాపారం కొనసాగిస్తున్నాడు? మరి ఈరోజు క్రైస్తవుడికి ఒక రోల్డ్ మోడల్ ఎవరు సార్? క్రీస్తే. అది దేవుని నిత్య సంకల్పం. అది కొత్తగా జన్మించినది బాల్యము. ఈ బాల్య స్థితి నుంచి మనము వయసుకు రావాలి. ఈ సహోదరులు, ఇక్కడ శిశువులు ఎవరైనా ఉన్నారా అనేది ఇందాక అడిగాను కదా. ఆత్మీయ జీవితంలో ఇంకా బాల్య దశలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లక్ష్మణ్ గారు చెప్పుకుందాం. మనం ఇంకా బాలురమే అని మనం చెప్పుకుందామా? ఇంకా మేము పసిపిల్లలు అని చెప్పుకుందామా? అంటే నా అంచనా అంటే కనీసం ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు అనుకుంటా నేను. అది బైబిల్లో ఉన్నది నేను చెప్పట్లేదు. నేను అంటే కొత్తగా జన్మించిన తర్వాత ఒక 2 సంవత్సరాలు 3 అంటే మన ఆలోచన అంచనా అంతే. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా సరే ఇంకా వయసుకు రావాలి. ఒకవేళ బాల్యదశ నుంచి వయసుకు వచ్చిన వాళ్ళు అనుకో, ఎలాగుంటారు వాళ్ళు? మంచి అద్భుతమైన మాట, మీకు తెలిసిన మాట. అమ్మా ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి బోర్డు కలిసి చూడండి. బాల్యంలో చూపిన విధేయత వయసుకు వచ్చినాక చూస్తున్నాం అనేది ఆలోచన చేస్తున్నాం. మనం కుటుంబం గురించి ఆలోచన చేయట్లేదు, శారీరక యవన జీవితం గురించి ఆలోచించట్లేదు, కానీ భక్తి జీవితం గురించి మనం ఆలోచన చేస్తాం. కాబట్టి భక్తి జీవితంలో బాల్య దశ ఉంటుంది, అలాగే రోజులు గడిచే కొద్దీ ఒక వయసుకు రావటం, వృద్ధాప్యంలోకి రావడం కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి కొత్తగా జన్మించినప్పుడు మనం బాల్య దశ అది. కాబట్టి సంవత్సరాలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ మనం ఏం చేయాలంటే ఎదగాలి, ఒక వయసుకు రావాలి. ఒకవేళ వయసుకు వచ్చేస్తే ఆ వయసుకు వచ్చిన వాళ్ళు ఎలాగుంటారు? 5వ అధ్యాయము హెబ్రీ పత్రిక చూడ ఇంకా ఒకసారి 5వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట 14. 5వ అధ్యాయము 14. వయసుకు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. ఎవరు? వయసుకు వచ్చిన వాళ్ళు. వయసు కంటే కుర్రాళ్ళని అర్థం కాదు, మరలా ముసలాళ్ళని అర్థం కాదు. ఆత్మీయ జీవితం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో వయసుకు వచ్చిన వాళ్ళు సాధకము చేయకుండా జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. టెంప్ట్ అయిపోకూడదు. ఇక జ్ఞానేంద్రియాలు అంటే నోరు, కన్ను, చెవి. అంటే ఓడకొరగా ఇక మాటల చేత టెంప్ట్ అయిపోకూడదు. ఇంకా
అంటే ఈ జ్ఞానేంద్రుని ఏం చేయాలి ఆ మనిషి సాధకము? అంటే వయసుకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడటం తెలియకపోతే ఏం కొంతమంది ముసలోళ్ళు మాట్లాడుతుంటే కూడా ఏమంటారంటే, నువ్వు ఇంకా కుర్రాడు అనుకుంటున్నావు ఏంటి అలా మాట్లాడుతున్నావు? అసలు నీకు పెద్దోడు మాటలే ఉన్నాయి నీ దగ్గర? అంటే ఆ ముసలోడు ఎలాగుంటాడు? కుర్రాడు మాట్లాడితే మాట్లాడుతుంటాడు. అప్పుడు చూసే వాళ్ళు ఏమంటారు, వయసు తగ్గడ మాట్లాడాయా బాబు. అంటే వయసుకు వచ్చిన వాళ్ళు సాధకం చేయబడ్డ జ్ఞానేంద్రులు కలిగి ఉండాలి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనము బాల్యదశ కాదు కానీ వయసుకు వచ్చేస్తున్నాము, ఎదుగుతున్నాము. కాబట్టి మన జ్ఞానేంద్రులు ఎలా ఉండాలి లక్ష్మణ్ గారు? కంట్రోల్. ఇక టెంప్ట్ అయిపోకూడదు నూరిక. ఇప్పుడు ఎవరి నోరు టెంప్ట్ అయిపోద్ది? బాల్యదశలో ఉన్నవారు టెంప్ట్ అయిపోద్ది. పిల్లలు తొందరపడి మాట్లాడతారు కానీ వయసుకు వచ్చిన వాళ్ళు మాత్రము ఆచితూచి మాట్లాడాలి. మేలు కీడులు వివేచించుటకు ఏది మేలు, ఏది కీడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఇదిగో ఈ సందర్భంలో ఇలా ప్రవర్తిస్తే ఏం జరుగుద్ది, ఇదిగో ఈ సందర్భంలో ఇలా మాట్లాడితే ఏం జరుగుద్ది అని వివేచించే జ్ఞానేంద్రియాలు ఎవరు కలిగి ఉండాలి? వయసుకొచ్చినోడు. నువ్వు కూడా ఇంకా ఒక కుర్రాడిలాగా, ఒక బాలుడిలాగా ప్రవర్తిస్తుంటే ఇదిగా నువ్వు ఆత్మీయంగా. సార్ నేను చెప్తే అర్థమవుతుందా మీకు? డౌట్ఫుల్ గారు. కాబట్టి కొత్తగా జన్మించాం సార్ మనం ఒకప్పుడు. ఇంకెప్పుడు పసిపిల్లగా మనం ఉండకూడదు, ఎదగాలి, వయసుకు రావాలంటాడు. ఒకవేళ వయసుకు వచ్చామని మనం అనుకుంటే మనం ఎలాంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలంటే సాధకం చేయబడిన, అభ్యాసం చేయబడిన జ్ఞానేంద్రియాలు మనలో ఉండాలి. ఏది వినాలి, ఏది చూడకూడదు, ఇంకా ఏది చూడాలో ఏది చూడకూడదని వివేచన ఇంకా లేకపోతే నువ్వు ఇంకా పసిబిడ్డవే. కొంతమంది పెద్దోళ్ళు పిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు. ఎందుకు? వాళ్ళు మెంటల్గా డెవలప్మెంట్ లేదు. అంటే మెంటల్గా డెవలప్మెంట్ లేని వాళ్ళు ఎలాగుంటారంటే పెద్దోళ్ళు అయినా సరే చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తుంటారు వాళ్ళు. వయసుకు వచ్చేసిన తర్వాత పిల్లల్లాగా ప్రవర్తించకూడదు ఇంకా. అందుకే పౌలు ఏమంటాడు, నేను పిల్లవాడిని అయినప్పుడు పిల్లవాడిని చేష్టలు చేశా, ఇప్పుడు నేను పెద్దోడిని అయ్యాను, పిల్లవాడిని చేష్టలు ఏం చేశాను ఇంకా మానుకున్నా. చదువు అన్నమాట. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం విషయం చెప్పుకుంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన 13వ అధ్యాయము 11వ వచనం, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుచున్నాను, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై. ఒకప్పుడు పిల్లవానిలాగా ఆలోచించా, ఇప్పుడు పెద్దోడిని అయిపోయాను. నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, నా చేష్టలు కూడా వేరుగా ఉన్నాయి. కాబట్టి టోటల్గా ప్రవర్తనలో కానీ అంత మార్పు వచ్చేసింది సహోదరులారా. కొత్తగా జన్మించినప్పుడు ఎలాగున్నావు? ఎంత తీవ్రత ఉంది రాజు ఆ కాలంలో. ఒకసారి వెనక్కి వెళ్ళి, నేను కొత్తగా జన్మించినప్పుడు నా బాల్య దశలో ఎంత తీవ్రంగా ఉన్నాను. బైబిల్ క్లాస్ అంటే ఎగబడి వచ్చేవాళ్ళు. ఆరాధన అంటేనేమో ఆరాధన కంటే సమయానికి ముందుగా వచ్చేవాళ్ళము. ఇంటికాడ బైబిల్ చదవడం మానుకునేవాళ్ళం కాదు. ఎంతో గౌరవం చూపించాం, ఎంతో విధేయత చూపించాం, ఎంతో మర్యాదగా ప్రవర్తించాం. ఎప్పుడు? కొత్తగా జన్మించిన తొలినాళ్ళలో ఎంత ఆత్మీయంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నా ఆ గౌరవం ఉందా, ఆ మర్యాద ఉందా, ఆ ఆసక్తి ఉందా, ఆ తీవ్రత ఉందా? అంటే ఇశ్రాయేల్లో కూడా మనం కూడా మారిపోతున్నావా రాజారెడ్డి గారు? వాళ్ళు బాగా ఉన్నారు బాల్య దశలో, కానీ ఒక వయసుకు వచ్చిన తర్వాత దేవుణ్ణి దూరం అయిపోయారు. దేవునికే దూరం అయిపోయారు. మరి ఒకప్పుడు కొత్తగా జన్మించినప్పుడు ఎలాగున్నావు? రోజులు గడిచే కొద్దీ మాత్రము ఆ విధేయత, ఆ లోబడి గుణం ఉందా లక్ష్మి గారు మనలో? కొత్తగా జన్మించినప్పుడు చూపించిన విధేయత, కొత్తగా జన్మించినప్పుడు చూపిన ఆసక్తి, బాల్యంలో కనపరిచిన విశేషమైన విశ్వాసము, లోబడే గుణము. ఎదురు తిరిగే వాళ్ళు కాదు బాల్యంలో. చిన్నపిల్లలు పెద్దలు ఎదురు తిరుగుతారా? తిరగరు. ఎప్పుడు ఎదురు తిరుగుతాడు? యవనస్తుడే తిరుగుతున్నాడు. కాబట్టి ఒకవేళ వయసుకు వచ్చేస్తే సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. అలాగే ఏమంటారంటే అనుభవం కలిగి ఉండాలంట.
అనుభవము అంటే ఒక అవగాహన కలిగి ఉండాలి. పిల్లల్లో అనుభవ రాహిత్యం ఉంటుంది, పెద్దవాళ్ళలో అనుభవం ఉంటుంది. కొత్తగా జన్మించినప్పుడు అనుభవ రాహిత్యం ఉండొచ్చు, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మనం ఎలా ఉండాలి వెంకన్నంగా? అందుకే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, అనుభవం. చదువు అన్నమాట. అంటే ఇది శారీరక వృద్ధుల గురించి మాట్లాడుకుంటాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వది, లోపము లేని వారై ఉండాలి. మరి అంటే వయసుకు వచ్చేసిన తర్వాత ఎలా ఉండాలంటే లోపము లేని వారై ఉండాలంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడాలి అందరూ చదువుతున్నప్పుడు. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు మితానుభావము గలవారును. అంటే వృద్ధులు ఎలా ఉండాలి? పిల్లల్లాగా ఉండకూడదు, అనుభవం కలిగి ఉండాలి. మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉండాలి. ఎవరో సన్ని లోపం లేని వారై ఉండాలి? వృద్ధులు. ఒకవేళ ఇప్పుడు మనకి ఆత్మ జీవితంలో అప్లై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. విశ్వాస ప్రేమ సహనముల యందు. కుర్రాడు టెంప్ట్ అయిపోతాడు, నువ్వెలా ఉండాలి? అందుకే కుర్రాడు మాట్లాడిన మాటలకి ముసలితనంలో ఉన్న మాట్లాడిన మాటలకి వ్యత్యాసం చూపిస్తుంటారు. అంటే సరే వాడంటే కుర్రాడండి, వాడేదో తొందరపడి మాట్లాడాడు, మీకేమైంది అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? నువ్వు ఒక వయసులో ఉన్నావు, నీకు ఒక అనుభవం ఉండాలి. అంత మాత్రం కాకుండా విశ్వాస ప్రేమ సహనంలో లోపం లేకుండా ఉండాలి నువ్వు. అంటే లోపం లేని స్థితిలోనికి మనం ఎదగాల్సిన అవసరత ఉంటుంది సహోదరులారా. కావున దయచేసి నేను ముగించేస్తున్నాను. ఎప్పుడు పసిపిల్లలుగా ఉండకుండా పసిపిల్లల యొక్క స్థాయిలోనే మనం ఉండిపోకుండా ఎదగాలి. పసిపిల్లల యొక్క స్థాయి నుంచి యేసుక్రీస్తు యొక్క స్థాయిలోనికి మనం ఏం చేయాలంటే ఎదగాల్సిన అవసరం ఉంటుంది. కొత్తగా జన్మించినప్పుడు బాల్య దశ అయితే ఆ బాల్యంలో కనపరిచే విధేయతని మరి రోజులు గడుస్తున్న కొద్దీ ఉందా ఈరోజు మనలో? చిన్నప్పుడు చూస్తే ఎత్తుకోబుద్ధి అయ్యిద్ది, వెంటనే కౌగిలించుకున్న వాడిని ముద్దు పెట్టుకోబుద్ధి అయ్యిద్ది. ఒకరోజు వాడు యవనస్తుడై పెరిగాడు, వాడి చేష్టలు చూసి అసహించుకుంటాడు అనమాట కొంతమంది యవనస్తులు చూసి. అరే చిన్నప్పుడు వీడు బాగున్నాడు, వీడు ఇప్పుడేంటి ఇలాగ అయిపోయాడు, అసహించుకుంటారు. ఒకరోజు యేసుక్రీస్తు వారు కూడా ఉమ్మి వేసే పరిస్థితి లేదా? అంటే ఎలాగుంది సంఘం? నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించున్నాడు. బహుశా బాలను ఎలా ఉంటారో అవదే కబండి. రోజులు గడిచే కొద్ది ఆ సంఘం ఎలా తయారైపోయింది? బహుశా ప్రారంభం ఎలా ఉంటుందో ఒక సంఘం. ప్రారంభంలో బహుశా బాగానే ఉండొచ్చు, కానీ రోజులు గడిచే కొద్ది ఏం చేశారంటే లౌకికమైన మనసు పెట్టారు, సంపాదన మీద మనసు పెట్టారు. యేసుక్రీస్తు వారు అసహించుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు ఉమ్మేటువంటి చిన్న విషయం అది. అంటే ఎంత నీచంగా చూస్తే, ఎంత అసహించుకుంటే ప్రభునేశ్వర మాట అంటాడు. అంటే బాల్యంలో ఎలాగున్నారు, తర్వాత వయసుకు వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ లవోదిక సంఘాన్ని చూస్తే ప్రభునేశ్వరు ఏమాత్రం సంతృప్తిగా లేడు, ఆయన ఏమాత్రం సంతోషంగా. నేను ముగించేస్తున్నాను. బాల్యంలో చూపిన విధేయత వయసుకు వచ్చినాక చూపుతున్నామా? ఇది కుటుంబ జీవితంలో భక్తి జీవితంలో కనబడుతుంది. బాల్యంలో ఇశ్రాయేలు ఎలాగున్నారు? ఎంతో గొప్పగా మోషే మాట విన్నట్లు, విశ్వాసంతో సముద్రం దాటినట్లు, అలాగే ఆ గుడారానికి విశేషంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చేశారు. ఆ పనంతా కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏమాత్రం సనుక్కోకుండా కొనుక్కోకుండా చేశారు. అలాగే విశ్వాసంతో గొప్ప పని చేశారు, ఎరుగుగోడలని కూల్చేశారు. ప్రారంభంలో బాల్యంలో బాగున్నారు, సరే తర్వాత దేశం లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత మేత తిని ఆ కడుపార తిని దేవుడిని ఏం చేశారంటే మర్చిపోవటం, గర్వించటం, కనీసం దేవుడు పిలిచినా సరే పలికే పరిస్థితుల్లో వాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, సొలొమోను ఉన్నాడు. సొలొమోను ప్రార్థన చేస్తాడు, నేను బాలుడిని, నాకు జ్ఞానం చాలదు, కాబట్టి నాకేం వద్దు, నాకేం కావాలి? జ్ఞానం కావాలి. అంటే బాల్యంలో ఉన్నప్పుడు సొలొమోను ఎలాగున్నాడు? బాల్యంలో సొలొమోను మొరపెడితే దేవుడు విన్నాడు. ఒకరోజు ఆ మనిషి వయసుకు వచ్చేసాడు, తప్పిపోయాడు.
దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై పిలిచినా సరే సొలొమోను పలికే పరిస్థితిలో ఉన్నాడా? అంటే ఆ మనిషి బాల్యంలోనేమో ఎంతో విధేయత కలిగి దేవునికి మొరపెట్టుకొని, నేను బాలుడిని, ఇంతమంది ప్రజలను పరిపాలించాలంటే నాకు జ్ఞానం కావాలి, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. తర్వాత ఏమైపోయాడు? అయినా సరే పడిపోయిన అతన్ని లేపడానికి యెహోవా 2 మార్లు ప్రత్యక్షమైన సరే సొలొమోను దేవుని మాట వినే పరిస్థితిలో. సమూయేలు ఎలా ఉన్నాడు? సమూయేలు బాల్యం నుంచి పెరిగాడు కదా. బాల్యంలో ఎలా ఉన్నాడు పరంధాములు గారు? ఆయన ముసలుడైన తర్వాత ఛాలెంజ్ చేస్తాడు ప్రజల ముందు, యేసుప్రభు ఛాలెంజ్ చేసినట్లే, ఇదిగో బాల్యం నుంచి నేను మీ మధ్య ఉన్నాను, నా ప్రవర్తన మీకు తెలుసు అంటే ఆయన మారిపోలా. ప్రారంభంలో ఎలాంటి విధేయత ఉందో ముసలితనం వచ్చిన దాకా సమూయేలు అంతే విధేయత. ఈ ఇశ్రాయేలు ప్రజలు మారిపోయారు. మరి ఈరోజు మన జీవితం కొత్తగా జన్మించింది బాల్యం అయితే అంతే పసిపిల్లలుగా ఉండకుండా ఎదగాలి. వయసుకు రావటం అంటే సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు మనం కలిగి ఉండాలి. అలాగే ఒక అనుభవం ఉండాలి, లోపలేని స్థితిలోనికి మనం వెళ్ళాలి. అంతేగాని చీటికి మాటికి టెంప్ట్ అయిపోయి అలాగే కంట్రోల్ లేకుండా ఉండిపోవటం కాదనమాట. మనం స్వాధీనపరుచుకుంటే మాదిరికరమైన జీవితం జీవించాల్సిందిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.